ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసిన నాయకుల స్మరణ కోసమే స్మారక స్తూపాలు నిర్మించబడతాయని, ఎలాంటి పదవులు ఆశించకుండా పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు దుడ్డెల వెంకటయ్య అమరత్వం చిరస్మరణీయమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో సిపిఐ సీనియర్ నాయకుడు దుడ్డెల వెంకటయ్య స్మారకార్థం నిర్మించిన స్తూపాన్ని చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రథమ వర్ధంతి సభలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ రేకొండ శాఖ నిర్మాణంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి వెంకటయ్య అని, 1974 ప్రాంతంలో రేకొండలో సిపిఐ పార్టీ పునర్నిర్మాణంలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలు గెలుపొందడం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి వెంకటయ్య అని, పార్టీ పట్ల ఎంతో అంకిత భావంతో తుది శ్వాస విడిచే వరకు సిపిఐ సభ్యులుగా ఉండి పార్టీ బలోపేతం కోసం పనిచేశాడని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొని అనేక పాదయాత్రల్లో, ఉద్యమాల్లో పాల్గొన్నాడని చాడ గుర్తు చేశారు. దుడ్డెల వెంకటయ్య ఆశయాలను, లక్ష్యాలను ముందుకు తీసుకుపోవడం కోసం నేటి కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు కృషి చేయాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత ఐలమ్మ మాట్లాడుతూ, మానవ పరిణామ క్రమంలో పుట్టుక, చావు సహజమైనప్పటికీ ప్రజల కోసం పనిచేసేవారు కొందరే ఉంటారని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా దుడ్డెల వెంకటయ్య లాంటి గొప్ప వ్యక్తులు ఉండడం గర్వించదగ్గ విషయమని, రజక కులంలో పుట్టినప్పటికీ ఉన్నత విలువలు గల వ్యక్తి అని, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో బ్రతికిన గొప్ప మనసున్న మంచి వ్యక్తి వెంకటయ్య అని, అలాంటి వారిని స్మరించుకోవాలని, వారి అడుగుజాడల్లో నడవాలని శ్వేత అన్నారు. 25 రోజుల పాటు శ్రమించి స్తూపాన్ని నిర్మించిన రామడుగు సంపత్, తిరుమల, సుభాష్, శ్రీనివాస్, శ్రీవిద్య అర్చన, సమ్మక్క, ఇందిర, దేవేంద్ర, స్వామి, వనరాజు కొమరయ్యలను చాడ అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోరగంటి కేదారి, గడిపే మల్లేష్, పల్లె నరసింహ, చిట్యాల ఐలమ్మ మనవడు రామచందర్, రజక సంఘం రాష్ట్ర కన్వీనర్ రామడుగు సంపత్ కుమార్, బోయిని పటేల్, గూడెం లక్ష్మి, బత్తుల బాబు, రేకొండ గ్రామస్తులు, సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి రూపకర్తగా కమ్యూనిస్టు పార్టీ కొంత ప్రయత్నం చేసినా ఆఖరుకు కుటుంబ సభ్యులు, అందులో ఇప్పుడే తిరుమల మాట్లాడేది, ఆమె ఇంత బాగా మాట్లాడదని అనుకోలే. ఆమె మాట్లాడిందంటే వాళ్ళ కొడుకు సుభాష్ చంద్రబోస్ కూడా ఆయన పేరు తగ్గట్టుగా ఆయన మాట్లాడి, ఇక అన్నిటికంటే కార్యనిర్వాహకుడుగా రామడుగు సంపత్. నిజంగా రామడుగు సంపత్తు భుజస్కంధాలపైన వేసుకొని తిరుమల మద్దతు వెళ్తున్నా నిర్వాహకుడిగా పనిచేసింది సంపత్. 20 రోజుల్లోనే ఒక మంచి స్మారక స్తూపాన్ని నిర్మించడం అనేది ఇది నిజంగా వారి కుటుంబ సభ్యులకు, అందులో తిరుమల సంపత్ కుమార్, రామడుగు సంపత్ కుమార్, ఇంకా వాళ్ళకి తోడ్పడ్డటువంటి శాఖ కార్యదర్శి బోయిన్ పటేలు, అందస్వామి, శ్రీధరెడ్డి, లేకుంటే ఇంకా ఇతర వాళ్ళు ఎంత తోడ్పడ్డా ప్రధాన బాధ్యత అనేది చేసినటువంటి మీ అందరికీ కూడా ఈ స్తూప నిర్మాణంలో
పాత్రదారులుగా సూత్రాలుగా ఎప్పటికీ గుర్తుంచుకునేటువంటి సందర్భం ఉంటుందని చెప్పి మీ అందరికీ అభినందనలు తెలియపరుస్తూ, ప్రధానంగా ఇవాళ పుట్టినవాడు గిట్టక తప్పదు. ఎంత పెద్దవాడైనా చనిపోతాడు. చూస్తున్నాం మనం. ఈ సృష్టి అంటే ప్రకృతి, ఈ ప్రకృతిలో సృష్టిలో అనేక జీవరాశులు ఉంటాయి. కోట్లాది కోట్లాది జీవులు ఉంటాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన వాడు మానవుడు. మనిషి అనేవాడు పుట్టగానే అందరు కూడా ఆశాజీవులే. ఇప్పుడు మనకి ఇక్కడ ఆకలి అయితేనే ఉంటుంది, ఇప్పటికే తింటాం, మళ్ళీ ఇవన్నీ కంటిన్యూ ప్రాసెస్, అంటే నిరంతర ప్రక్రియ. అందుకని ఇవాళ మనం ఒక్కసారి గమనిస్తే మనం బతుకున్నప్పుడు ఏం చేసినాం అనేది ప్రధానమైన ప్రశ్న. బతుకున్నప్పుడు మనం చేసిన మంచికి తర్వాత గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది. కొంతమందికి అప్పుడే వస్తుంది, కొంతమందికి చనిపోయిన తర్వాత కూడా వస్తుంది. బతుకున్నప్పుడు వస్తుంది, చనిపోయిన తర్వాత కూడా వస్తుంది. అయితే రేకొండ గ్రామానికి మాత్రం ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. రేకొండ గ్రామంలో ఆనాడు ఇక్కడ దొరలు సరే ఒక పార్టీ ఎప్పుడైతే చేరిండో అదే పార్టీలో శాస్త్రంగా కొనసాగించాడు, నిలబడ్డాడు. తర్వాత రజక సంఘ హక్కుల కొరకు కూడా పోరాడిండు, జిల్లా నాయకుడిగా ఎదిగినాడు. రాష్ట్రం వరకు కూడా ఆయనను మేము ఎదిగించడానికి ప్రయత్నం చేశాం. ఆ రకంగా రజకుల హక్కుల కొరకు పోరాడినటువంటి వ్యక్తి ఆయన. బడుగు బలహీన వర్గాలకు కూడా హక్కుల కొరకు కూడా పోరాడే వ్యక్తి ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన చేసినట్టు కృషి, ఆయన అప్పుడప్పుడు నిలదీసిన తీరు, అవన్నీ కూడా మనం కళ్ళల్లో చూడొచ్చు. పాదయాత్రలు అన్నీ చేసినాం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరంగా ఆయన మన నుంచి దూరం కావడం అనేది బాధాకరమే. తప్పదు, వయసు మీదకి వచ్చినాక తప్పదు. కానీ ఆయన ఇవాళ స్థూపం నిర్మాణంలో మాత్రం వారి కుటుంబ ప్రధానంగా పాత్ర, కమ్యూనిస్ట్ పార్టీ తోడ్పాటించింది తప్ప ప్రధానంగా స్థూపం నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కుటుంబ సభ్యులకు, తర్వాత పార్టీ నాయకత్వానికి, ప్రధానంగా వేదికపోయినటువంటి ఆత్మీయులు ప్రేమలందరూ కూడా మనమంతా కూడా భవిష్యత్తులోనైనా కూడా ఈ మానవ సమాజ ప్రక్రియలో మార్పు తీసుకోవాలి. గుణాత్మకమైన మార్పు, పరిమాత్మక మార్పు, మంచిని ప్రేమించడానికి మనం అందరం కూడా ముందుకు పోవాలా. అప్పుడే మరి ఆయన ఆశించిన మాట ఏంది, ఆయన లక్ష్యం ఏంది? దోపిడి రహిత సమాజం కావాలి, వర్గ రహిత సమాజం కావాలి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద పెత్తనం చేయని వ్యవస్థ కావాలి కోరుకున్నాడు దుడ్డు వెంకటయ్య. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా జీవితాంతం కొనసాగాడు. అందుకని ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే, ఆయన ఆశయాలు పూర్తి కావాలంటే మన అంకిత భావంతో, మరి సేవాభావంతో వెంకటయ్య గారి స్మారక స్తూపం ఆవిష్కరణ. ఎందరో మహానుభావులు వస్తూ ఉంటారు, పోతుంటారు. కానీ ముఖ్యంగా పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసిన వారికే ఓ గుర్తింపు అనేది చిరస్థాయిగా నిలిచిపోతుంది. అది ప్రజల్లో గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. అటువంటి వారిని మనం అరుదుగా గుర్తిస్తాము. అందులో కొంతమంది అయినటువంటి మన వెంకటరెడ్డి గారు ఈరోజు స్తూపం ఆవిష్కరణ చేయడం మనందరి సమక్షంలో చాలా సంతోషం. ఇప్పటి వరకు మేము చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకే వెళ్తున్నాము. ఇది మొదటిసారి స్తూపం ఆవిష్కరణకు రావడము. ఐలమ్మ కుటుంబ సభ్యులుగా నేను బయటికి వెళ్ళి 1 సంవత్సరమే అవుతున్నా. ఇంత గౌరవం దక్కించి నన్ను ఇక్కడి వరకు ఆహ్వానించినటువంటి పెద్దలు మన రామడుగు సంపత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా కుటుంబ సభ్యులందరి తరపున తెలియజేసుకుంటున్నా. పార్టీ కోసం పనిచేయడం అని అంటే అది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆనాడు ఐలమ్మ అదే పోరాటం చేసింది. ఐలమ్మ చేసినటువంటి పోరాటాన్ని మనం కూడా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే వాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకోవాలి, వారి అడుగుజాడల్లో నడవాలి, వారిని స్మరించుకుంటూ వారికి విగ్రహాలు, స్తూపాలు కాదు పెట్టాల్సింది. మనం వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు మనం ఏదో సేవ చేయాలి, వారు చేసినటువంటి సేవలను గుర్తించే విధంగా ప్రభుత్వాలు కూడా మనల్ని గుర్తించాలి అన్న ఒక స్థాయికి మనం ముందుకెళ్ళాలి. వారు చేసిన పోరాటాలను ఏ రోజైతే ప్రభుత్వాలు గుర్తిస్తాయో అదే వారికి మనం ఇచ్చేటటువంటి ఇటువంటి ముఖ్యులను మనము గ్రామాలలో, మండలాలలో కాదు, జిల్లా స్థాయిలో కూడా, రాష్ట్ర స్థాయికి కూడా గుర్తింపు అనేది ప్రత్యేకంగా రావాలి. అలా వచ్చిన రోజే మనకంటూ ఒక గౌరవం దక్కుతుంది. రజక జాతి అంటేనే ఒక చిన్న చూపు చూస్తున్నారు ఇప్పటికీ కూడా. కానీ రజక జాతిలో కూడా ఆనిముత్యాలు ఉన్నాయని చెప్పుకోవడానికి ఇలాంటి వారే ముఖ్య కారకులు. అందులో ఐలమ్మ గురించే చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు. కానీ చాలా మంది పెద్దలు ఉన్నారు. అటువంటి వారిని కూడా గుర్తించాలి. పార్టీలకు కాదు, ప్రజల కోసం పనిచేసే వారిని గుర్తించాలి.
అలా గుర్తించిన నాడే మన రజక జాతికి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. రజక జాతి అంటే కేవలం రజకుల కోసం పనిచేసే వాళ్ళే కాదు, జాతి ప్రయోజనాల కోసం అయితే ఎవరు పనిచేస్తారో అలాంటి వారు ఎందరున్నా కూడా మన జాతిని గుర్తించి ప్రభుత్వ స్థాయికి తీసుకెళ్లాలి. మనకు కూడా రాజ్యాంగంలో హక్కు కల్పించే విధంగా మన పోరాటాలు చేయాలి. ఆనాడే మన జాతికి గౌరవం దక్కుతుంది అని ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఒక ముఖ్యమైన దినంగా భావిస్తున్నాము. ఎందుకంటే నాన్నకు మేము 6 సంతానం ఉన్నాము. ఇప్పుడు నాన్నగారికి 9 మంది సంతానము, అందులో 3 లేరు. నాన్న చిన్నప్పటి నుండి అంటే నా ఊహ రాకముందు నుండి ఒక సిపిఐ కమ్యూనిస్టు లీడర్ను నేను అన్నట్టు నాకు తెలిసిపోయింది. ఎందుకంటే తను ఎప్పుడు కూడా విప్లవ భావాలతోని విప్లవాత్మకంగా మాట్లాడేవారు. ఏడు మాట మాట్లాడినా దానికి అర్థం పరమార్థం ఉండేది. అది ఆ మాటలు వింటూ వింటూ పెరిగాము. మాకు కూడా అవే భావాలు వచ్చినాయి. అంత మంచి వ్యక్తిని కోల్పోయినామనే బాధ ఉంది. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అనేది. పిల్లలుగా నాన్నగారి యొక్క ఆశయాలు ఏంటి అంటే ఎప్పుడు కూడా ఆయనే నా ఊహ తెలిసినప్పటి నుండి ఏ పార్టీ మారలేదు. ఎన్నడూ కూడా ఎవరితోని కూడా ఏ సంభాషణ ఒక సిపిఐ కమ్యూనిటీ నాన్నగారు చాడ వెంకటరెడ్డి గారు అంటే నాన్నగారికి చాలా ఇష్టము. ఎంత అంటే ప్రాణము. సార్ది ఫస్ట్ చచ్చిపోతే కాదని ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని మా ఇల్లు ఇప్పుడు ఇంట్లో సార్ ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకున్నారు ఎదురుగా. ఏ ఒక్కరు ఏమన్నా ఏది మాట్లాడనీకపోతుండే. సార్ ఏంటంటే ఒక సర్పంచ్గా ఎంపీటీసీగా వీణ మన రేకొండ సిపిఐ ముద్దు బిడ్డల నజరానా. అలాంటి ముద్దు బిడ్డల నజరానాలో ఒక ముద్దు బిడ్డగా వెలుగొందిన వ్యక్తి మా నాన్న దుడ్డల వెంకటయ్య గారు అని చెప్పుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నాం మేమందరం, కుటుంబ సభ్యులందరం. ఎవరైనా ఇంటి పేరుతో ఫేమస్ అవుతారు, కానీ ఒంటి పేరునే ఫేమస్ చేసుకున్న ఒకే ఒక వ్యక్తి మా నాన్న. తనను దుడ్డల వెంకటయ్య అనరు, గడ్డం వెంకటయ్య అంటారు. గడ్డం వెంకటయ్య అతను తీసేది ఒక తిరుపతిలో మాత్రమే గడ్డం. ఏ బార్బర్ షాప్ లో తను గడ్డం తీయడు. అతని శపథం అది. అతను 7 కొండల వాడి భక్తుడు. అందుకే మేము అతనికి 7 సంతానం. సమ్మక్క, ఇందిర, దేవేంద్ర, తిరుమల, మహేంద్ర, శ్రీనివాస్, నా పేరు సుభాష్ చంద్రబోస్. ఇంత గొప్ప పేరు పెట్టిన అతని రుణం ఏ రోజు తీర్చుకోలేము మనం. కానీ ఒక వ్యక్తి సమాజంలో అయినా దేశంలో అయినా ఎక్కడికైనా ఎదగాలి అంటే ఒక తోడు ఉండాలి. ఆ తోడుగా అండగా నిలిచిన ఒకే ఒక వ్యక్తి మా అమ్మ, మా మాతృమూర్తి దుడ్డెల మల్లికాంబ గారికి వందనాలు. ఈరోజు ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు వాళ్ళే తల్లిదండ్రులే పేర్లు పెట్టుకుంటారు. కానీ నా కొడుకు మాత్రం మా నాన్న పేరు పెట్టారు, మనోహర్ అని. నేను పేరు పెట్టలేదు. ఈ స్తూపగా ఆవిష్కరణ కోసం బాగా ఆనందించాలి అంటే ఈ 20 రోజులు కష్టపడ్డ వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మా చిట్టక్క దుడ్డెల తిరుమల రామడుగు సంపత్ కుమార్ గారు మరియు మా అన్నగారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.